ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. గత ప్రభుత్వం మాకు ఎంతో అన్యాయం చేసిందని సీఎంకి తమ గోడు చెప్పుకోవడానికి వచ్చినట్లు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు తెలిపారు. చిన్న చిన్న కారణాలకు సైతం సస్పెండ్, మెమో, జీతాలు కట్ లాంటి పనిష్మెంట్లు చేయడం, ఉద్యోగాల నుండి తీసివేశారని నాయకులు విమర్శించారు. ఈ విషయాలను నూతన ముఖ్యమంత్రి పరిశీలించి తగు న్యాయం చేసి తమను మళ్లీ విధిలోకి తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద పడ్డ మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు సంతోషం. ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అన్న కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్టు మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసి సజ్జనారు కలవని మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు మొత్తంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సీఎం రేవంత్ ఇంటి ముందు అయితే కనుక ఆందోళనకు దిగారు. ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో హయాంలో ఉద్యోగాలు పోయాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కూడా అభ్యర్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ రోజు తెల్లవారుజామున 7 గంటలకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నివాసం ముందు అయితే ఆర్టీసీ ఉద్యోగులు అయితే నిరసన చేశారు. వాళ్ళకు గత ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పు వల్ల అంటే నార్మల్ గా టైర్ పంచర్ రావడం కావచ్చు, లేదంటే ఒక అరగంట లేట్ వచ్చిన అన్న కారణాలతో కొన్ని వేల మందిలకి మాకు ఉద్యోగాలకు వెళ్ళి తీసేశారు. దాదాపుగా 1000 మందికి పైగా ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు ధర్నాకు దిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పియాలంటూ నిరసనలు అయితే చేశారు. అంటే కార్మికులు ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు? వాళ్ళకి ఎంతమందికి అందులో ఉద్యోగాలు పోయాయి? ఎంతమంది సస్పెండ్ కు గురయ్యారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు ప్రస్తుతం కంటే ఈ రోజు వరకు అయితే 1000 నుంచి 12,000 మంది అయితే రేవంత్ రెడ్డి ఇంటి నివాసానికి అయితే చేరుకున్నారు. దాంట్లో కండక్టర్లు, డ్రైవర్లు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్న అన్ని డిపోల నుంచి కూడా మరి కొంతమంది వస్తున్నారని అయితే అక్కడ ఉన్న ఉద్యోగులు అయితే చెప్పడం జరుగుతున్నది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే కనుక ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కూడా సీఎం రేవంత్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఉద్యోగాలు పోయాయంటూ కూడా సస్పెన్షన్ కు గురయ్యామంటూ కూడా ఆ టైంలో జరిగిన తమ ఉద్యోగాలు పోయాయంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేసుకుంటూ కూడా మెమో ఇవ్వడానికి సిద్ధపడి సీఎం రేవంత్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.